బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఓటు అడిగే హక్కు లేదని 10 ఏళ్ల వారి పాలన దోచుకుని దాచుకోవడానికే సరిపోయిందని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా నాయకురాలు సుహాసిని రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగులగారి మలేశం గౌడ్, మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందపురం సావిత్రి రెడ్డిలు అన్నారు. శనివారం కొల్చార్ మండలం చిన్నఘనాపూర్ గ్రామంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకంటే ముందు జిల్లా నాయకురాలు సుహాసిని రెడ్డికి టపాకాయలు కాల్చి కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి, సావిత్రి రెడ్డి, మల్లేశం గౌడ్లు మాట్లాడుతూ 1,00,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో నీలం మధు ముదిరాజును గెలిపించుకుంటామని అన్నారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గారు, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ ఎక్స్ వైస్ చైర్మన్ సావిత్రి గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న అన్నదమ్ములు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన చిన్నగనాపూర్ అక్క చెల్లెలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల నుంచి అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. నీలం మధు ముదిరాజు గారు, ముదిరాజుల ముద్దుగుడ్డ నీలం మధు గారు, వారి గురించి చాలామందికి తెలుసు. ఒక 2 నిమిషాలు ఆ విషయం చెప్పదలుచుకున్న వారి గురించి కూడా, వారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి మరి ప్రజలే తన తల్లిదండ్రులు అనుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా చిన్న స్థాయి నుండి గ్రామ శాఖ వార్డు మెంబర్ నుండి ఇంకా ఉప సర్పంచ్గా, అదేవిధంగా సర్పంచ్గా, తర్వాత ఉన్ననే ఎమ్మెల్యేగా పోటీ చేసి అదేవిధంగా ఇప్పుడు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మన ముందుకు రావడం జరిగింది. వారు బలహీన వర్గాల అభ్యర్థిగా రావడం, బలహీన వర్గాల కష్టసుఖాలు మంచి చెడులు తెలిసిన వ్యక్తిగా మరి బలహీన వర్గాలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి పార్లమెంట్లో అంటే తప్పకుండా మీరందరూ కూడా నీలం మధు ముదిరాజును బలపరచాల్సిన అవసరం ఉన్నదని నేను చెప్తున్నాను. ఇంకొక విషయం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే 2 కారణాలు చెప్తా. ఒకటి అభివృద్ధి సంక్షేమం, ఒకటి అదేవిధంగా మనం ఎల్లుండి ఓటు వేయబోతున్నాం. 13వ తారీఖున సోమవారం రోజున మనందరం కూడా ఓటు వేయబోతున్నాం. మనం ఈనాడు కులమతాలకు అతీతంగా పేద బడుగు తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చిందంటే మరి అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంతోనే మనకి ఇన్ని హక్కులు ఉన్నాయి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనకు నచ్చిన మతాన్ని అవలంబించడానికి, మనము నచ్చినట్టుగా జీవించడానికి, మరి మనము ఒక మనిషిగా మన హక్కులు మనం అనుభవిస్తున్నామంటే అది కేవలం రాజ్యాంగం యొక్క గొప్పతనమే. ఈ రాజ్యాంగం అనేది ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది 10 సంవత్సరాల నుండి. కాకపోతే వారికి అత్యధికంగా లేవు కాబట్టి సంకీర్ణంలో ఉంది కాబట్టి ఈసారి 400 సీట్లని టార్గెట్ మరి మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు చెప్తున్నారు. ఎందుకు 400 అంటే 400 సీట్లు అత్యధికంగా వచ్చినట్టయితే ఏవైతే ఈ రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక కృత నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అత్యధిక సీట్లు తెచ్చుకొని రాజ్యాంగాన్ని మార్చాలి. తద్వారా బడుగు బలహీన పేద వర్గాల యొక్క హక్కులను కాలరాయాలని చెప్పి, అన్నిటికన్నా ముఖ్యంగా రిజర్వేషన్లు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు అత్యధికంగా వారికి హక్కులను కల్పించి మరి మనకు ఉన్న ఫండ్స్లో కూడా వారికి పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టయితేనే, రిజర్వేషన్లు ఉన్నట్టయితేనే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వస్తారని మరి అందులో హక్కులు కల్పించడం జరిగింది. ఆ హక్కులనన్నీ కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచి 5 నెలలు కూడా కాలేదు. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు చూసి మేము కూడా అందరం కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళాము. వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు. ఒక పింఛన్ కూడా 10 సంవత్సరాలలో ఎంతోమంది లేడీస్ నా దగ్గరకు వచ్చి పింఛన్లు అడిగితే కూడా ఒక్క పింఛన్ ఇవ్వలేరు వీళ్ళు. ఇప్పుడు పింఛన్లు, ఇండ్లు, ఇప్పుడు మొన్న ఊరు కూడా సీసీ రోడ్లు వచ్చినాయి. అభివృద్ధి కార్యక్రమాలను చూసే మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాము. ఇప్పుడు కూడా వాళ్ళు ఇందిరమ్మ రాజ్యంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారు. ఎందుకంటే 6 గ్యారంటీలలో బస్సుది మహిళలకు బస్సు ఫ్రీ. ఈ పింఛన్ కూడా పింఛన్లు కూడా 4,000 పింఛన్ ఇస్తారు. ఇప్పుడు రైతు బంధు పడ్డది, మొన్న అందరికీ పడ్డాయి. రైతు బంధువులు కూడా పడలేదని చెప్తున్నారు కానీ అందరికీ పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. అందుకని 5 నెలలనే ఇన్ని గ్యారంటీలు అమలు చేసిన వాళ్ళు రేపు అన్ని
కార్యక్రమాలు అన్నీ డెవలప్మెంట్ అవుతుందని మేము చాలా కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలో అసలు మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకైతే మహిళలకు అసలు సేఫ్టీ లేదు. మహిళలకు ఎక్కడ పోయినా దొరల రాజ్యం కదా, అందుకే మహిళలకు అసలు క్రమశిక్షణ లేదు, ఏది లేదు. అందుకని మేము కాంగ్రెస్ పార్టీలో చాలా అభివృద్ధి కొరకే పోయినాము. మా గ్రామం కూడా మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చాము. ఇప్పుడు కూడా మా నీలం మధు 1,00,000 మెజారిటీతోటి గెలవబోతుండు. మా విలేజ్లో మేము కూడా ఇప్పుడు మెజారిటీ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇంతే సార్.